మాకంటే ఆయనకున్న ఆత్మ బంధువులకే ఎక్కువ తెలుసు. బిడ్డలుగా అయితే మేము ముగ్గురం కానీ నలుగురం. అతని ఉద్దేశంలో అతను ప్రేమించింది కొన్ని లక్షల మందిని ప్రేమించినాడు. అటువంటి మనిషిని మేము కోల్పోయినాం కాబట్టి, మేము కోల్పోతే కూడా ఇంతమంది అతన్ని ప్రేమిస్తున్నారనే ఒక భావన, ఒక సంతోషం మా హృదయాల్లో నిండి ఈరోజు పొంగి పొరలుతూ ఉంది. కాబట్టి ఆయనైతే వాస్తవంగా మనిషి లేకపోవచ్చేమో కానీ ఆయన ప్రేమాభిమానం కలిగిన మనుషులు ఇంతమంది ఉన్నారే, వీళ్ళంతా మనోళ్లే కదా అనే ఒక భావనతో మాకు గుండె ధైర్యం ఎక్కువ వచ్చింది. కాబట్టి టీసీ రాజన్ అనే ఆయన పేరుతో మీకు ఎంత బాగా తెలుసో మాకంటే కూడా మీకే బాగా తెలుసు. మాకైతే కొద్దిగా మేము నాన్న అనేవాళ్ళం, మీరంతా టీసీ రాజన్ గారు అనేవాళ్ళు. కాబట్టి ఆయన ప్రేమించిన వాళ్ళు కావచ్చు, ఆయన సహాయం చేసిన ఎల్లప్పుడూ ఆయనకి ఉదయం లేవగానే పని ఏమంటే ఎవరికి ఏం పని మనం ఎంత ఫ్రీగా చేయాలా, ఎంత త్వరగా చేయాలా, ఎవరిని ఏ ఇబ్బందులు లేకుండా ఎట్ట కాపాడాలనే భావనతో ఆయన జీవనాన్ని సాగించారు. కాబట్టి ఇన్నేళ్ళు ఆయనకు వచ్చిన ఆరోగ్యం దేనివల్ల వచ్చిందంటే ఆయన యొక్క సేవా దృక్పథంతోనూ ఆయన యొక్క మంచి హృదయంతో ఆలోచించి ముందుకెళ్ళడంతో ఆయన ఇన్నేళ్ళు జీవించినారు, ఇంకా జీవిస్తారు. మీలో ప్రతి ఒక్కరిలో ఉన్నారు. కాబట్టి మా నాన్నగారిని ప్రేమించే వాళ్ళందరూ కూడా మాకు కావాల్సిన వాళ్ళు, మాకు అన్నదమ్ములు, తండ్రి సమానులు, లేదా మాకు అన్నదమ్ములు కావచ్చు, అందరినీ మేము ప్రేమిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి మీకు అందరికీ నాన్నగారికి ఇప్పుడు దాదాపుగా 106 నుంచి 107 మధ్యలో జరుగుతూ ఉంది. ఇంతవరకు నాన్నగారికి ఎటువంటి సహాయం కానీ, ఆయనకి వీపు రుద్దడం కానీ, లేదా చిన్న ఒక కాలు నొప్పిని పిసగడం కానీ, మంచి వచ్చేటో మేము ఏ పని చేయలేదు. ఏ పనైనా తను స్వతహాగానే చేసుకునేవాళ్ళు, గుడ్డలు ఆయనే ఉతుక్కునేవాళ్ళు, ఆయన నిక్కర్లు ఆయనే ఉతుక్కునేవాళ్ళు. ప్రతి ఒక్కటి ఆయన సొంతంగా చేసుకొని జీవనాన్ని ఏ ఆధారం అంటే డిపెండెన్సీ లేకుండా ఇండిపెండెంట్గా బతికిన ఇండిపెండెంట్ మ్యాన్, స్వాతంత్ర సమయుడు. కాబట్టి దాని అర్థం ఏముందో అది నాకైతే పూర్ణంగా నేను చెప్పలేకపోతున్నాను. ఇది ఈ పరిస్థితి. కాబట్టి చెప్పండి, ఏజ్ 107 సంవత్సరాలు. మేము అనుకున్నది మా కుటుంబము ఇంతే, మేము మాత్రమే అని అనుకున్నాం. కానీ మా కుటుంబము ఇంత పెద్దది, ఇంతమంది ఆత్మీయులు మాకున్నారు మా నాన్న వైపు నుంచేనని అది ఈరోజు మాకు కంటి ముందర ఆవిష్కరించింది. అన్నింటిలో ఉండాలి కూడా ప్రజల కోసము దానం చేసిన వ్యక్తి అతను. ఈరోజు పూర్తిగా కుటుంబ సభ్యులపైన ఆధారపడి తన పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తూ వచ్చినాడు. అంటే ఒకసారి మనం ఊహించాలి, రాజకీయాలు ఏ విధంగా ఉండింది ఒకప్పుడు, ఈరోజు రాజకీయాలు ఏ విధంగా ఉంది. నూతనంగా రాజకీయాల్లోకి వచ్చే యువకులందరూ కూడా టీసీ రాజన్న గారు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి పలమనేరు నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లాలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే యువతకు నేను కోరుకుంటా ఉన్నాను. అతనే మనకు ఆదర్శం రాజకీయాల్లో. మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వస్తే ఆదర్శంగా లేరు. అతని ఆదర్శమే రేపు ఉత్తరోత్తర మన దేశ భవిష్యత్తును మార్చగలుగుతుందని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసిస్తూ, ఆ విధంగా అతను ఆదర్శంగా తీసుకొని మనమందరూ ఆయన మార్గంలో ప్రయాణం చేయాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. నా పేరు పద్మనాభరాయుడు, అంబవడి ట్రస్ట్ ఫౌండర్ని. ఈయన స్వాతంత్ర సమయంలో రాజన్న గారు నాకు దాదాపు 47 సంవత్సరాలుగా తెలుసు. నేనంటే చాలా ప్రేమ ఆయనకు. ఆయన మా గురువులాగా, ఆయన ఎన్నో మాకు సేవా కార్యక్రమాల నుంచి బోధించేవాడు. నేను పెట్టినటువంటి అమ్మఒడి ట్రస్ట్లోని కార్యక్రమాల గురించి నెలకు 2-3 సార్లు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి ఈ కార్యక్రమం ఎట్లా అడిగేవారు. ఆయనకు 105వ జన్మదినం కూడా ఇక్కడికే వచ్చి స్వయంగా మా స్వహస్తాలతో మా అమ్మఒడి టీం అంతా వచ్చి ఆయన పాదాలు కడిగి ఆయన నమస్కారం చేస్తున్నాము. ఇప్పుడు ఆయన తీరని లోటు చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి ఆయనకు ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన నా కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరితో చెప్పుకునేవాడు. ఇక్కడ ఉండే రామన్న కూడా అప్పుడప్పుడు నా గురించే చెప్పేవాడంట. నా స్నేహితులకు అందరికీ ఎక్కడ కలిసినా మొట్టమొదట నా పేరు ఆయన చెప్పుకోవడం, నా సేవల గురించి అందుకొని చెప్పుకోవడం.
ఆయనకు రుణపడి ఉంటాను. ఆయన ఎక్కడున్నా హ్యాపీగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీరశైవ జయంతిలో ఫస్ట్ ఎమ్మెల్యే మన జిల్లాలో అయిన కిచెన్ రాష్ట్రంలో కూడా ఆయనే ఒక్కడే ఉంది. అట్లాంటి ఆయన ఈరోజు స్వర్గలోకం చేయడము మాకందరికీ చాలా లోటు, మా కులానికి లోటు. అటువంటి వ్యక్తిని మనం చూడలేము. స్వాతంత్ర సమరయోధుని ఉండి కూడా ఆయన ఈరోజు కూడా బాడిగిట్లా ఉన్నాడు, కానీ సొంతంగా నీళ్లు పెట్టుకుంది లేదు, ఏమీ గవర్నమెంట్ దాచించలేదు, తగినంత సేవ చేసిన ప్రజలకు. అటువంటి వాళ్ళు కూడా మాకు చాలా చెప్పాలంటే ఎలాంటి ఆయన వయసు అంత లేదు, మా చరిత్ర ఆయన ఏజ్లో మేము ఎంతో ఒక చిన్న ఏజ్, కానీ ఆయనతో నేను ఒకసారి బెంగళూరు నుంచి ట్రావెల్ చేసినాను. ఈరోజు బెంగళూరు హొస్కోట దగ్గర ఆయన కూర్చోన్నారు. నిరాడంబరత అంటే టీసీ రాజన్న గారు. ఆయన బస్ స్టాండ్లో కింద కూర్చొని ఉన్నారు ఫుట్ రెస్ట్ దగ్గర. నేను 300 feet పాస్ అయిపోయి మళ్ళీ రివర్స్ వచ్చాను. ఎవరు మన ఊరు పెద్ద ఆయన మారుతున్నారు వస్తే నువ్వెవరు రా అన్నారు. నేను సుధీర్ అన్న అంటే పలానా వాళ్ళ కొడుకు అంటే ఏమరా ఇక్కడ అంటే ఏం లేదన్నా మిమ్మల్ని చూసి మళ్ళీ రివర్స్ వచ్చింది, రండి పోదాం పొలం నేర్పు. ఆ 2 గంటల సేపు ఆయనతో నేను పంచుకున్న ఆ మెమరీస్, ఆయన అడ్వైజర్స్ మరవలేనిది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. మా మమ్మీని కూడా ఆయన ఎత్తి సాకినారు. అలాంటి మా తాతగారితో అంతా ఆయన అనుబంధం చాలా ఎక్కువ. ఈరోజు తప్పదు, అందరూ వెళ్ళాలి కాబట్టి వేరే ఏం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.